యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు. చాలా సంతోషము. లేచినది మనం మొదలుకొని మొట్టమొదటగా మనము ముందుగా దేవునికి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ లోకంలో ఉన్న వాటి వైపు కానీ మన మనసు ఉండకూడదు, వాటికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. లేచిన వెంటనే ప్రార్థించుట, వాక్యాన్ని ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట, ఇవి మూడు మనము కలిగి ఉంటే నిజంగా రోజంతా కూడా మన జీవితంలో ఎటువంటి అపాయమైన వచ్చినను దేవుడు తొలగించి రక్షిస్తూ ఉంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనము. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఆయన చిత్తము చొప్పున జరిగించిన ప్రతి ఒక్కరూ కూడా దేవుడిని నమ్ముతున్నాం, దేవుడితో ఉంటున్నాం. కానీ ఆయన చిత్తమును చేయువాడు, ఆయన చిత్త ప్రకారం నడుచుకునేవాడు వారి యొక్క ప్రార్థన దేవుడు అంటే ఆలకిస్తాడంట. వారి పట్ల దేవుడు నిలిచి ఉంటాడంట. ఎందుకు అంటే ఎంతోమందిము కూడా క్రైస్తవ జనాంగముగా ఉంటున్నాము, కానీ దినదినము ప్రార్థన చేసుకుంటున్నాము, కానీ వాక్యము చదువుతున్నాము, కానీ ఆయన చిత్తం ఏమిటి మన పట్ల? దేవుని సన్నిధానముకు వెళుతున్నామంటే ఆయన చిత్తము మన మీద ఏముందో తెలుసుకోవాలి. సంఘములో ఒక ప్రార్థన కలిగిన గుంపులో దేవుడు మనని ఆయన చిత్త ప్రకారంగా ఏర్పాటు చేసుకున్నాడా, లేకపోతే దేవుని సన్నిధానంలో ఇంకా పాటలు పాడటానికి ఆయన చిత్త ప్రకారంగా మనని ఏర్పాటు చేసుకున్నాడా, వాయిద్యాలు వాయించడానికి ఏర్పాటు చేసుకున్నాడా, లేకపోతే దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి దేవుడు ఆయన చిత్తము మనం ఏర్పాటు చేసుకున్నాడా? ఆయన చిత్తం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. చిత్తానుసారంగా అంటే చాలామంది ఒకవేళ మందిరంలో పనిచేయడమేనా అనుకుంటారు. పనే కాదు. ఇంకా ఆయన చిత్తం ఏమిటి? ఆయన వల్లే మనం ఉండాలి, ఆయన వల్లే మనము మార్చబడాలి. అలా ఆయన చిత్తం ఏమిటి? అనేకులు ప్రేమించుట, అనేక విషయాలలో కూడా మనల్ని మనం సరిచేసుకొని ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక ప్రకారం మనం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మనం దీవించబడతాము. దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. శక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభువా, దేవా, ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. వెస్టెల్ బి కాఫ్లీరీ ఖామాందర్ ఇస్టెల్ బి కాసీ ఖామాందర. దేవా, నీ చిత్తానుసారంగా నడుచుటే నాయన మా జీవితంలో ఫలింపు ప్రతి వేగముగా ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం నడిచిన తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్.